హైదరాబాద్లోని 133 చోట్ల లింక్ రోడ్లు నిర్మిస్తే మన హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకి చాలా వరకు జనసాంద్రత దృష్టిలో ఉంచుకొని చూస్తే లింక్ రోడ్ నిర్మాణం వల్ల చాలా వరకు ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని చెప్తున్నమాట. హైదరాబాద్లోని 133 చోట్ల లింక్ రోడ్లు నిర్మించాలన్నమాట. దసరా వరకు అందుబాటులో వస్తున్న లింక్ రోడ్లతో కోర్ సిటీతో పాటు శివారు మున్సిపాలిటీ కూడా ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది అన్నమాట. ఈ లింక్ రోడ్లు మీద మనం నిర్మించగలిగితే దీనికి దాదాపుగా విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనసాంద్రత దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కొత్త రోడ్ల నిర్మాణానికి, ఉన్న రోడ్ల పరిరక్షణకు, లింక్ రోడ్లు వేరువేరు ప్రణాళికలతో నగరాన్ని సొంతంగా తీర్చేందుకు, ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు, అలాగే ప్రయాణం ద్వారా సమయాన్ని ఆదా చేసేందుకు అనువుగా గ్రేటర్ శివారు మున్సిపాలిటీ పెద్ద ఎత్తున లింక్ రోడ్లు నిర్మించాలనుకుంటున్నమాట. ఇలాంటి 133 ఉన్నాయన్నమాట. నగర వ్యాప్తం ట్రాఫిక్ సమస్య తలెత్తుకుని ఉండేందుకు 133 చోట్ల లింక్ రోడ్డు నిర్మిస్తే ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన రోడ్లను మొదటిగా గుర్తించి 66 చోట్ల లింక్ రోడ్డు ప్రస్తుతం నిర్మిస్తున్నారన్నమాట. అలాగే ఒక్క ఫ్లైఓవర్కు పెట్టే ఖర్చులు 4 లింక్ రోడ్లు, అందులో తక్కువ ఖర్చు కావడంతో అంటే ఫ్లైఓవర్ల కన్నా ఈ లింక్ రోడ్లు నిర్మిస్తే కోర్ సిటీలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది అనమాట. కొత్తూరు, శంషాబాద్, బడంగపేట, ఇబ్రహీంపట్నం, దమ్మాయిగూడెం, జవహర్ నగర్, నాగారం, పోచారం, బండ్లగూడ, జాగీరు, గట్కేసి మున్సిపాలిటీలకి కోర్ సిటీతో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని అలాంటి పరిస్థితి శివారు ప్రాంతాల్లో తలెత్తకుండా రోడ్డు మార్గం అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేశారన్నమాట. వచ్చే 50 ఏళ్ళకి ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు సాఫీగా సాగిపోయేలా రోడ్డు వరకు నువ్వు కొత్తగా అందుబాటులో తేవాలన్నమాట. అది ఎన్ని చేయాలంటే హైదరాబాద్లోని 60 లింక్ రోడ్లు అందుబాటులో తేవాలన్నమాట. అలాగే లాంక్వెల్స్ ఓఆర్ఆర్కి లింక్ రోడ్ని ఏర్పాటు చేయాలి. రాయదుర్గం నుంచి జూబ్లీస్ రోడ్ నెంబర్ 45 కలుపుతూ కూడా లింక్ రోడ్ని ఏర్పాటు చేయాలన్నమాట. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి ఐఎస్బి మీదుగా ఫైనాన్స్ సిటీ వెళ్ళే ప్రధాన రహదారిలో టీఎన్జీల కాలనీ వెళ్ళే విశాలమైన లింక్ రోడ్ నిర్మాణం పూర్తయ్యి రాకపోతే సాఫీగా సాగుతున్నాయి. అలాంటివి కూడా ఇంకా నిర్మించాలన్నమాట. అలాగే విప్రో సర్కిల్, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, గోపన్పల్లి, కోకాపేట, గచ్చిబౌలిలో ట్రిపుల్ ఐటీ వెళ్ళాలంటే వాహనాలు నిమిషాల తరబడి ఎదురు. ఈ పరిస్థితి మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం పక్క నుంచి కొత్త ఎక్స్టెన్షన్ రైలు కిందగా విశాల రోడ్డు రహదారిని నిర్మించాలన్నమాట. అలాగే లింక్ రోడ్లు సరికొత్త అధ్యాయం కూడా వస్తే శివారు ప్రాంతాల పట్టణాలకు లింక్ రోడ్లు ఎంతో అనుకూలంగా మారుతున్నాయి. భవిష్యత్ అవసరం గుర్తించి విశాలమైన రోడ్లు నిర్మించడంతో ఎలాంటి ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా లింక్ రోడ్లు వస్తున్నాయన్నమాట. సిటీ లోపల నుంచి అనుసంధానమే కాకుండా బయట ప్రాంతాలు చేరుకునేందుకు ఈ లింక్ రోడ్లన్నీ ఎంతో దోహదపడుతున్నాయి. మెట్రో నగరాల్లోనే లింక్ రోడ్లు సరికొత్త పట్టణ ప్రణాళికలుగా నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారుల ప్రత్యామ్నాయంగా ఈ లింక్ రోడ్లు ఉన్నాయని గుర్తించాలి మనం. ఇలాగ లింక్ రోడ్లు మనం కానీ నిర్మించుకుంటే 133 లింక్ రోడ్లు నిర్మించుకుంటే హైదరాబాద్కి ఎంతో మేలు అనమాట. ఈ విషయాన్ని గుర్తించి అందరూ లింక్ రోడ్ల నిర్మాణానికి కృషి చేయాలని చెప్తున్నారు. 133 లింక్ రోడ్లు నిర్మిస్తే ఒత్తిడి తగ్గుతుంది అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.